ప్రైజ్ ది లార్డ్. మీరు క్రైస్తవులా? అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు బైబిల్ని పూర్తిగా ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు ఏంటి బ్రో, 66 పుస్తకాలు ఉన్నాయి, అది ఒకసారి కూడా చదవలేదు, నువ్వు ఎన్నిసార్లు అని అడుగుతున్నావు అని అడిగితే, నేను క్రైస్తవునే, నేను కూడా బైబిల్ని పూర్తిగా ఒకసారి కూడా చదవలేదు. అయితే ఇప్పుడు డిస్కషన్ ఎందుకు అని అంటే, బాప్తిజం తీసుకున్న మొదటి నుంచి ఆ క్షణం నుంచి మనం మరణించే వరకు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పాపం. దేవుడేమో నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి రా బాబు అని అంటే, మనమేమో ఈ పాపం చేయకుండా ఉండలేకపోతాం. దానికి గల కారణం, మనం పరిశుద్ధుని చేసి దేవుడు మనతో ఉండాలి అనుకుంటే, సేమ్ ఆదిలో ఏ విధంగా అయితే అవ్వను మోసం చేసి దేవునికి అవ్వని ఆదాముని దూరం చేశాడో, మన చేత కూడా పాపం చేయించి దేవునికి దూరం చెయ్యాలి అని సాతాను గడు కూడా ఇప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే వాడు మొదటి నుంచి వాడి పాపి కాబట్టి, మనం పాపం చేస్తే మనం వాడి మనుషులు అవుతాం కాబట్టి, అందుకోసమే వాడు మనల్ని ఎలాగైనా పాపంలో పడేయాలని రోజు మొదలు నుంచి పడుకునే వరకు ఎన్నో తంత్రాలు మన మీద ప్రయోగిస్తూనే ఉంటాడు. ఏదో ఒక దాంట్లో మనం పడిపోతూనే ఉంటాం. అందుకోసమే వాడు మన చేత ఎలాగైనా పాపం చేయించాలని పొద్దున్న నుంచి నైట్ వరకు అనేక ఉచ్చులు మనకు పెడుతూనే ఉంటాడు. మనం అందులో చిక్కుకుపోతూనే ఉంటాం. నిజానికి మాట్లాడాలని అంటే, మనం ఆయన సంబంధులు, కానీ ఈ లోకం అంతా దుష్టుని అని ఉందంట. అంటే ఈ లోకం వాడిదే కాబట్టి ప్రతి చోట వాడు ఉచ్చు పెట్టగలడు. క్రైస్తవులను ఎలాగైనా దూరం చేయగలడు. మనిషి లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనిషి మీద ప్రయోగించబడే అతిపెద్ద తంత్రం ఈ మొబైల్ ఫోన్. అవ్వంకి ఏ విధంగా అయితే రమ్యంగా పండుని చూపించి పాపం చేయించాడో, రమ్యమైన విషయాలన్నీ మొబైల్లోనే చూసేలా వాడు చేశాడు. ఎగ్జాంపుల్, వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు అయితే వాటికి బానిస భోజనాలే చేయదు. రెండోది, మరీ ముఖ్యంగా యూత్, టీనేజ్ నుంచే వాళ్ళకి పోర్నోగ్రఫీ, నీలి చిత్రాలను అలవాటు చేసి ఏ విధంగా ఇది వాళ్ళు జారత్వంలో అంటే సెక్షువల్ గా కలిసేంత వరకు వాళ్ళని తీసుకెళ్తాడు. అలాగే పెద్దవాళ్ళు అయితే సీరియల్స్ అని, వెబ్ సిరీస్ అని ఏదో ఒకటి ఇల్యూజన్ లో పడేసి అందులోనే ఉండేలా చేస్తాడు. ఇదంతా వాళ్ళని మేబీ పాపంలో పడేయకపోవచ్చేమో కానీ దేవునికి అయితే ఖచ్చితంగా దూరం చేస్తాయి. అది మాత్రమే కాదు, పని చేసే వ్యక్తి, వ్యాపారం చేసే వ్యక్తులు, వ్యాపారమైన పనైనా వాళ్ళ లాభపడాలంటే ఖచ్చితంగా అబద్ధమైన ఆడాలి, మోసమైన చేయాలి. మోసము లేదా అబద్ధము లేని వ్యాపారాలే ఇప్పుడు లేవు. ఎన్నోసార్లు మనం ఒక పని చేస్తుంటే ఒక కమిట్మెంట్కి వెళ్తే ఆ కమిట్మెంట్కి రీచ్ అవ్వలేకపోతాం. అప్పుడు ఖచ్చితంగా మనం డబ్బులు లాస్ అవ్వాలని అంటే ఖచ్చితంగా అబద్ధం ఆడతాం. ఇలాంటివి ఎన్నో, ప్రతి చోట హుచ్చులో కూడా బిగిస్తూనే ఉంటాడు. మనం పడిపోతూనే ఉంటాం, దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం. వాడు ఇన్ని ఉచ్చులు బిగించి చేసేది ఏంటి అని అంటే, వాడి ఫైనల్ గోల్ ఏంటంటే, ఎఫెసీయుల పత్రికలో ఒక మాట ఉంది, మన చేత జారత్వము, అపవిత్రత, జారత్వం అంటే ఫోర్నికేషన్, సెక్స్ బిఫోర్ మ్యారేజ్, అపవిత్రత అంటే తప్పని తెలిసిన దాన్ని వదలకుండా అందులోనే కంటిన్యూ అవ్వడం, అది అపవిత్రత. ఈ అపవిత్రతలో ఉంచి లోభం, డబ్బు మీద ఆశ పుట్టిలా చేసి ఆ డబ్బు కోసం ఎంతకైనా కష్టపడేలా చేయడం, ఇవన్నీ చేసి చివరికి అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఇటువంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు, వాళ్ళకి హక్కు లేదు అని. వాడు సక్సెస్ అవుతాడు, మళ్ళా దేవుడు ఫెయిల్ అవుతాడు. సో మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా చేయాలని నాకు ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఎక్కడో దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఫెయిల్ అయ్యాం. లోకాన్ని అర్థం చేసుకున్నంత బాగా మనం దేవుని అర్థం చేసుకోలేకపోయామేమో అనిపించింది. నా 12 సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని తిరిగి చూస్తే ఏం లోపం ఉందా అని ఆలోచిస్తే, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసేవాడిని, ఉపవాస ప్రార్థనలు ఉన్నాను, చివరికి సువార్తలు చేసాం, దేవుడని, యేసుప్రభు దేవుడు అని చెప్పాం. అయినా ఒక పాపంలో పడి లేదంటే వాడి సంబంధిగా మారుతూనే ఉన్నాం. లోపం ఏంటని ఆలోచించినప్పుడు కన్సిస్టెంట్ గా రోజు నేను బైబిల్ని అయితే చదవలేదు.
ప్రతి ఆదివారం వెళ్తాం కదా బ్రో, వింటాం కదా బ్రో అని అంటే, ఆ గంటన్నరలో 2 గంటల్లో పాస్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు ఎలా అర్థమయ్యాడో దేవుడు మనతో మాట్లాడతారు. కానీ ఈ క్రైస్తవ పోరాటంలో ఈ ఉచ్చులను దాటుకుని వెళ్ళాలని అంటే ఖచ్చితంగా శక్తి అయితే మనకు సరిపోదు. రోజు ఆయనతో ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిందే, ఆయనతో నడవాల్సిందే. ఆయనతో నడవాలంటే, ఆయన అర్థం చేసుకోవాలనంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా రోజు మనం బైబిల్ చదవాల్సిందే. దీని గురించిన 2 వచనాలు నాకు చాలా బాగా అనిపించే బైబిల్లో. ఒక చోట ఒక మాట చదివాను నేను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనంలో, ఆయన రుచి చూసి తెలుసుకుని సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ్య, అసూయను, దూషణ మాటలు ఇవన్నీ వదిలేసి కొత్తగా జన్మించిన తర్వాత నిర్మలమైన వాక్యాన్ని పాల వలన, అంటే పాలు అనే వాక్యాన్ని రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం వాటిని అపేక్షించాలట, రోజు తాగాలట. రోజు పాలనే, ఎందుకంటే రక్షణ విషయంలో ఆ పాలను తాగితేనే మనకు బలం వస్తుంది, ఈ ఉచ్చుల నుంచి బయటకు రాగలుగుతాం. రెండోది, ఎఫెసీయులు రాసిన పత్రికలో మనం చాలాసార్లు ఈ వాక్యం విని ఉంటాం, సర్వాంగకవచం ధరించుకోమని, నీతి అనే మహిమ కలిగి ఉండమని. ఇంకొంచెం కిందకి వెళ్తే 5వ వచనం మాట చాలా బాగా కనబడుతుంది నాకు. దేవుని వాక్యమున ఆత్మకట్టుకుని ధరించుకోవాలట. దేవుని వాక్యమున ఆత్మకట్టుగా మన వరకు వారం టు వారం ప్రతి సండే అని అనుకుంటాం, కానీ ఇది రోజు చేయాల్సిందే. చేయకపోతే ఖచ్చితంగా ఈ పాపం అనేది పడిపోతాం. ఇంకొక విషయం, బైబిల్లో మాటలు మాత్రమే కదా, అవి శక్తి. అయితే కొన్నిసార్లు మనం అక్షరాలుగా చూసినప్పుడు అందులో ఉన్న శక్తి మనకు అర్థం కాదు. ఇంకొకటి, పరలోకం నిజమని, ఆయన నిజము అని. మనం పాపం చేయకుండా ఉండడానికి మన స్పృహ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఆయనతో రోజు ట్రావెల్ అవ్వాలి. ఆ శక్తిని మనం రుచి చూస్తూనే ఉండాలి. రుచి చూడాలంటే రోజు ఆయన వాక్యం చదువుతూనే ఉండాలి. సో ఇలా ఎన్నోసార్లు నేను బైబిల్ స్టార్ట్ చేసి ఒక అధ్యాయం చదివి లేదా ఒక బుక్ చదివి మరలా వదిలేసి, మరలా ఏదో డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు వదిలేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ మరలా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడు, లేదంటే దేవుడు మాట్లాడు, మరలా ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నేను మరలా మొదలెడతాను. అయితే ఈసారి కూడా అలాగే నేను మరలా బైబిల్ చదవాలి, నేను మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈసారి ఎలాగైనా కంప్లీట్గా పూర్తి చేయాలని. పూర్తి చేసినప్పుడు నేను మాత్రమే కాకుండా నాకు వచ్చిన ఆలోచనలు, నాకు అనిపించిన డౌట్స్, లేదంటే నాకు అనిపించిన విషయాలు వీడియో చేసి ఇది అప్లోడ్ చేస్తే ఇలా కొత్తగా చదివే వారికి ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో జర్నీ విత్ ద సేవియర్ అనే ఒక సిరీస్ని, లేదంటే ఒక వీడియోని అప్లోడ్ చేయాలని నాకు అనిపించింది. సో అందుకని ఏంటంటే, ఇప్పటి నుంచి నాకు రోజు బైబిల్ చదివి మత్తయి సువార్త నుంచి ప్రతి అధ్యాయం అందులో ఉన్న ఈవెంట్స్ కొన్ని షేర్ చేయాలని ఆశతో ఈ జర్నీ విత్ ద సేవియర్ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పోరాటంలోనే ఉండి బైబిల్ చదవాలని ఒకవేళ మీరు అనుకుంటే నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.